ఈ కథ పురాణ కథ. దిలీపుని కథ. దిలీప మహారాజుకు సంతానం లేదు. ఆయన భార్య సుదక్షిణాదేవి. మహారాజు పిల్లలు లేరనే తన బాధను గురువైన వశిష్ఠునికి చెప్పుకున్నాడు. గురువు ఆయనకు నందిని అనే ఒక ఆవును చూపించి దానికి సేవ చేయమన్నాడు. మహారాజు దంపతులు నందినిని ఎంతో ప్రేమగా పెంచసాగారు. దిలీపుడు ప్రతిరోజు స్వయంగా దాన్ని సమీపంలోని అడవికి మేతకు తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే దిలీపుడు నందినిని అడవికి తీసుకొని వెళ్ళాడు. నందిని మేత మేస్తూ దారి తప్పి ఒక సింహం గుహలోకి వెళ్ళింది. నందినిని చూసిన సింహం తనకు ఆహారం దొరికిందని సంబరపడిపోయింది. దానిని తినబోయింది. నందిని అరుపులు విన్న దిలీపుడు పరుగున గుహ వద్దకు వచ్చాడు. ఆవును విడిచిపెట్టమని సింహాన్ని కోరాడు. సింహం నవ్వి, ఓ మహారాజా, నేను ఆకులు గడ్డి తిని బ్రతకలేను. నా ఆహారం జంతువులే కదా. దేశాన్ని ఏలే రాజువు, నీకు తెలియదా? మరి నన్ను ఏం తిని బ్రతకమంటావు? నువ్వే చెప్పు అంది. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. సింహం వైపు చూసి, ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాట ఇచ్చాను. దయ ఉంచి గోమాతను విడిచిపెట్టు. దానికి బదులు నన్ను నీ ఆహారంగా స్వీకరించు అని ప్రాధేయపడ్డాడు. దిలీపుని మాటలు విని సింహం ఆశ్చర్యపోయింది. నీవు బ్రతికుంటే 1000 ఆవులు దానం చేయగలవు. నీ ప్రాణాలు వదులుకుంటావా అని ప్రశ్నించింది. అప్పుడు రాజు, ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని పాలించగలనా అని వినయంగా బదులిచ్చాడు. దానికి సింహం సరేనంది. రాజు కళ్ళు మూసుకున్నాడు. అంతే, అతనిపై పూలవాన కురిసింది. రాజు కళ్ళు తెరిచి చూస్తే దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఓ రాజా, నీ ధర్మ నిరతిని పరీక్షించటానికే మేము ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అన్నారు. మహారాజు వారికి నమస్కరించి నందినిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్లకు ఆ రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే రఘు మహారాజు. ఈ వంశం వాడే శ్రీరాముడు.